రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇక లైవ్లో చూద్దాం. ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న అచీవ్మెంట్ వస్తుంది. ఇప్పుడే నేను చెప్పాను, 85,90,000 మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని ఈ రోజుకి క్లియర్ చేశాం అని టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక 5 లక్షలు ఎక్కువగానే చేశాం. ఇంకొక 30 లక్షల మెట్రిక్ టన్నులు జనరేట్ అయ్యింది. దాన్ని కూడా జనవరి 1కు టోటల్గా పూర్తి చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక పక్క డోర్ టు డోర్ కలెక్షన్, ఇవన్నీ కూడా మీరు చూసే టెండర్లన్నీ పిలిచారు. అర్బన్ ఏరియాలో 1532 ఎలక్ట్రికల్ వెహికల్స్ని జనవరి 1కంతా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 100% అర్బన్ ఏరియాలో డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రూరల్ ఏరియాలో 12,000 ట్రైసైకిల్స్, 5,000 పుష్ కార్ట్స్, 200 ఆటోస్, 903 ట్రాక్టర్ టైలర్, ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తే 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత వీళ్ళకి అప్పచెప్తున్నాం. ఇది సమర్థవంతంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన సెగ్రిగేషన్, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి 61% ఉంది. ఇది ఈ ఇయర్ ఎండ్కి 80% తీసుకెళ్తాం. రూరల్ ఏరియాలో 18% సెగ్రిగేషన్ ఉంది. దీన్ని 50% తీసుకెళ్తాం. హోమ్ కాంపోస్టింగ్ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు. ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన కిచెన్ గార్డెన్స్ 5 లక్షలు పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తాం. ఇవి కాకుండా 72 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని క్లస్టర్ మోడల్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్ చేసి 2020కి టార్గెట్ పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన సిబిజీ ప్రాజెక్ట్స్ని 5 పట్టణ ప్రాంతాల్లో 2026కి పూర్తి చేస్తాం. 6 వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, ఇవన్నీ డిసెంబర్ 25కి పూర్తవుతాయి. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో 10,721 ఎస్డబ్ల్యూపిసి ప్రాజెక్టుని ఎక్కడైతే ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం. 10 గోబార్ధాన్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇంకొక 11 మార్చికి అంతా పూర్తి చేస్తారు. ఇవి ఈ యాంగిల్లోనే ఇంకొక పక్క చూస్తే 200 రూరల్ ఎంఆర్ఎఫ్ఎల్ని క్లస్టర్ మోడల్లో కవర్ చేసి 417 మండలాల్లో దీన్ని విస్తరిస్తారు. 100 స్వచ్ఛ రథాల్ని అక్టోబర్ 25లో స్టార్ట్ చేసి అన్ని ఊర్లలో పొడి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం. 5 మున్సిపల్ కార్పొరేషన్లో అదే మరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేశాం. 2025కి ఆల్ కార్పొరేషన్స్, ఆల్ ఆఫీసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసే బాధ్యత దేశంలో మొట్టమొదటిసారిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం ఇప్పటికే 46 అర్బన్ లోకల్ బాడీస్లో చేశారు. మొత్తం డిసెంబర్కి 123 చేస్తున్నారు. ఇంకొక పక్కన ఐటీసీ ఆధ్వర్యంలో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. 1250 స్కూల్లో పెట్టారు.
ఇది 5,000 స్కూల్స్ తీసుకెళ్తున్నారు. 30 మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం డిసెంబర్కి అంతా పూర్తి చేస్తారు. అదే మరి గ్రే వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో, పట్టణాల్లో, బ్లాక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అర్బన్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చేస్తారు. ఫైనల్గా మీరు చూస్తే 8,814 విలేజెస్ని ODF ప్లస్ మోడల్ విలేజెస్గా తయారు చేయడం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇప్పటికొచ్చాయి. 13,500 విలేజెస్ని ODF ప్లస్ మోడల్గా తయారు చేసే బాధ్యత డిసెంబర్కి అంతా పంచాయతీరాజ్ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి 6 జిల్లాలు ODF ప్లస్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. మిగిలిన 19 కూడా చేసి డిసెంబర్కు పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. ఈరోజు ఒకటే మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశే కాకుండా స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసే కార్యక్రమాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రత అంటే రోడ్లు శుభ్రంగా ఉంచడం, చెత్త తొలగించడమే కాదు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛమైన సమాజం, అంతిమంగా స్వచ్ఛమైన రాష్ట్రం. అదే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, పదవులు, డబ్బులు, సంపద, హోదా, విలాసాలే ముఖ్యం కాదు, మంచి ఆరోగ్యం కావాలి. దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా ఇంకొక పక్కన హెల్త్కి ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఏదైతే బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపున ప్రపంచంలో ఉండే హెల్త్ నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఒక మోడల్గా చేశాం. ప్రివెంట్ టు హెల్త్. అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సొల్యూషన్ తీసుకురావడం, ఇంకో పక్క రియల్ టైంలో ఇంటి దగ్గర ఉన్న మానిటర్ చేయడం చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా దేశంలో 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇచ్చాం. పేదవాళ్ళకి 25 లక్షలు ఇస్తున్నాం. ఈ నేను చెప్పిన ప్రాజెక్టులు వస్తే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. మీ ఇంటి దగ్గరికి గ్లోబల్ హెల్త్ నాలెడ్జ్ని తీసుకొచ్చి తద్వారా మీకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందించే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఎన్నోసార్లు చెప్పాను, నేను ఒక్కడే కాకుండా అందరం కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. ఆ రోజు చెప్పిన మాట మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం, సుపరిపాలన అందిస్తామని చెప్పి 15 నెలల్లో 750 సేవలు నేరుగా మీ సెల్ ఫోన్ల ద్వారా అందించే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారా మీకు పని అవుతుంది. మీరు కావాలంటే మెసేజ్ పెడితే మళ్ళీ రిప్లై చేసే పరిస్థితి వస్తాం. ఈరోజు కూడా 2 గంటలు నేను సమీక్ష చేశాను. ఒక సుపరిపాలన ద్వారా మెరుగైన సేవలు మీకు ఏ విధంగా అందించాలనో అవన్నీ అందిస్తున్నాం. ఇంకొక పక్కన మొన్నే సూపర్ 6 మీరే చూశారు, సూపర్ హిట్ అయింది. డబ్బులు లేవు కానీ మనసు ఉంది. అందుకే ఎప్పుడూ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఈ 15 నెలల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి మీరు చూస్తున్నారు. ఒకప్పుడు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ రోడ్లో వస్తే పరిశుభ్రంగా గుంతలు లేని విజయవాడ ఉందంటే అది చూసినప్పుడు నేను చాలా తృప్తి పడుతున్నా, ఆనందంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఏరియాల్లో కూడా రోడ్లు బాగు చేస్తాం. అమరావతి ఫ్యూచర్ సిటీ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. దేవేంద్రుడి రాజధాని
అమరావతి ప్రజా రాజధాని, మన అమరావతి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఫ్యూచరిస్టిక్ తీసుకొస్తాం. పోలవరం 2027కి పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. అదే మరి నీటి భద్రతని ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఒక్కసారి చివరిగా మీరు చూస్తే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, స్వచ్ఛత స్వాతంత్రం కంటే ముఖ్యమైంది. స్వచ్ఛత ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ, ఆరోగ్యం, గౌరవం వస్తాయి అని మహాత్మా గాంధీ చెప్పాడు. నేను అందుకే ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను ఒక స్లోగన్ ఇచ్చాను. ఇది వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. డబ్బులు లేకపోతే పేదరికంలో బాధపడతాం. అందుకే డబ్బులు సంపాదించే మార్గాన్ని చెప్పడం, సంపాదన కూడా అందరికీ అందుబాటులో పెట్టడం, ఇంకో పక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం. మూడోది, మొన్న విజయవాడలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. హిమాలయాల పర్యటనలో ఉన్న ప్రముఖ నటుడు రజనీకాంత్ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఇక రిషికేశ్ సందర్శించిన తలైవా రోడ్డు పక్కన ఆయన సాదాసీదాగా ఆహారం తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సింప్లిసిటీకి మారుపేరు అంటూ అభిమానులు, నెటిజన్లు కొనియాడారు. రజనీకాంత్ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, ఏటా ప్రశాంతత కోసం మళ్లీ హిమాలయాలకు వెళ్తుంటారని ఆయన పలుసార్లు తెలిపారు. హిమాలయాల పర్యటనలో ఉన్న ప్రముఖ నటుడు రజనీకాంత్ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఇక రిషికేశ్ సందర్శించిన తలైవా రోడ్డు పక్కన ఆయన సాదాసీదాగా ఆహారం తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సింప్లిసిటీకి మారుపేరు అంటూ అభిమానులు, నెటిజన్లు కొనియాడారు. రజనీకాంత్కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, ఏటా ప్రశాంతత కోసం మళ్లీ హిమాలయాలకు వెళ్తుంటారని ఆయన పలుసార్లు తెలిపారు. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. ఇక హెలిప్యాడ్ దగ్గర ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన తిరుపతి పోలీసులు, బాంబు స్క్వాడ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. ఇక రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. హెలిప్యాడ్ దగ్గర ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన తిరుపతి పోలీసులు, బాంబు స్క్వాడ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ 26న జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా హైకోర్టులో ఇవాళ ఇంప్లీట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఆ పిటిషన్లలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు దాఖలు చేశారు. హైదరాబాద్లో రేబీస్ వ్యాధి కలకలం సృష్టిస్తుంది. తాజాగా రేబీస్ వల్ల ఓ బాలుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా వాలివాల గ్రామాల చెందిన శ్రీనివాస జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ మాధాపూర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. 2 నెలల క్రితం శ్రీనివాస్ కుమారుడు శ్రీచరణ్ స్థానికంగా ఓ వీధి కుక్క కాటుకు గురయ్యాడు. ఇక చిన్న గాయంగా భావించిన కుటుంబ సభ్యులు సరైన వైద్యం అందించకపోవడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇక వెంటనే తార్నాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా రేబీస్ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం, పశు వైద్య శాఖ, జీహెచ్ఎంసీ కుక్కల నియంత్రణ చర్యలపై కఠినంగా స్పందించాలని కోరారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తుండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.